రాజధాని అమరావతి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ అంశంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక విషయాలు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్కు ఇప్పటికీ భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు జరుపుతామని, ఒకవేళ వారు అంగీకరించకపోతే వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందన్నారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన పెమ్మసాని సుమారు 2400 ఎకరాల భూమి ఇంకా ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాలేదన్నారు. వీధిపోటు వంటి సమస్యలు ప్లాట్లకు ఓసారి మార్పులు చేసే అవకాశం కల్పిస్తామని రైతులకు సూచించారు. అయితే ప్రతి నెల వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదని, సమస్యలు ఉన్నవారు ఒకేసారి వచ్చి పరిష్కరించుకోవాలి అని తెలిపారు. అది రేటు తక్కువ కమ్ముకున్నారో ఎక్కువ కమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు కాబట్టి, ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు సోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు సోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది జరీబ్ ల్యాండ్స్. జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1600 ఎకరాలు వస్తుంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే ఉండవల్లిలో డ్రై లేఅవుట్, జరీబ్ ల్యాండ్. ఇప్పుడైతే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు. 22/12 కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్కి. జరీబ్ ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు. సో అది క్లారిటీ వచ్చింది. అదేవిధంగా లంకా ల్యాండ్స్లో మనం లాస్ట్ టైం ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి, కోర్టులో కేసు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మనం ఆ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 356 ఉంటే ఈ 2 వారాల్లో 65 మంది వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 291 ప్లాట్స్ ఉన్నాయి. అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళదే లేట్ తప్పించి సిఆర్డీఏలో కానీ ఇక్కడ